శాంతి. మురళీ తారీఖు జూన్ 14, 2024. మధురమైన బాబా చెప్తున్నారు, మీఠే బచ్చే, నిరంతరము నా బాబా తండ్రి, టీచరు, సద్గురువు కూడా అని గుర్తుండాలి. ఈ స్మృతియే మన్మనాభవ. ప్రశ్న: మాయా ధూళి కనులలో పడినప్పుడు మొట్టమొదట జరిగే పొరపాటు ఏది? జవాబు: మాయా మొట్టమొదట చదువునే వదిలేసే పొరపాటు చేయిస్తుంది. స్వయం భగవంతుడే చదివిస్తున్నారని మర్చిపోతారు. తండ్రి పిల్లలే తండ్రి చెప్పే చదువును వదిలేస్తారు. ఇది చాలా ఆశ్చర్యం. లేకుంటే జ్ఞానము ద్వారా ఆంతరికంలో సంతోషంగా నాట్యం చేస్తూ ఉండాలి. కానీ మాయా ప్రభావం తక్కువైనది కాదు. అది చదువునే విడిపించేస్తుంది. చదువును వదలడం అనగా గైర్హాజర్ అంటే యాబ్సెంట్ అవ్వడం. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చొని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఎవరు తక్కువ అర్థం చేసుకుంటారో వారికే అర్థం చేయించవలసి ఉంటుంది. కొంతమంది చాలా తెలివిగల వారిగా అవుతారు. ఈ బాబా చాలా అద్భుతమైన వారని పిల్లలకు తెలుసు. భలే మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, కానీ వీరు మా అనంతమైన తండ్రే కాక అనంతమైన టీచరుగా అయ్యి అనంతమైన శిక్షణలను కూడా ఇస్తున్నారని మీకు తెలుసు. సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. విద్యార్థి బుద్ధిలో ఇదంతా ఉండాలి కదా. వారు తమ వెంట కూడా తప్పకుండా తీసుకెళ్తారు. ఇది పాత చీచీ ప్రపంచమని, దీని నుండి పిల్లలను తీసుకెళ్లాలని తండ్రికి తెలుసు. ఎక్కడకు? ఇంటికి. కన్యకు వివాహమైతే అత్తగారింటి వారొచ్చి కన్యను తమ ఇంటికి తీసుకెళ్తారు. ఇప్పుడు మీరిక్కడ కూర్చొని ఉన్నారు. వీరు మన అనంతమైన తండ్రే కాక అనంతమైన శిక్షణ కూడా ఇస్తున్నారని పిల్లలు తప్పకుండా భావిస్తూ ఉండవచ్చు అని బాబా భావిస్తున్నారు. వీరు ఎంత గొప్ప తండ్రియో అంత గొప్ప అనంతమైన శిక్షణ కూడా ఇస్తారు. రచన ఆది మధ్యాంతాల రహస్యం కూడా పిల్లల బుద్ధిలో ఉంది. తండ్రి ఈ చీచీ ప్రపంచం నుండి మనులను తిరిగి తీసుకెళ్తారని కూడా మీకు తెలుసు. ఇది ఆంతరికంలో స్మృతి చేసిన దానిని కూడా మన్మనాభవ అని అంటారు. నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ బుద్ధిలో ఇదే గుర్తుండాలి. అద్భుతమైన వస్తువులను గుర్తు చేసుకోవాలి కదా. బాగా చదువుకుంటూ స్మృతి చేస్తూ ఉంటే మనము ఈ విశ్వమంతటికి అధికారిగా అవుతామని మీకు తెలుసు. ఇది తప్పకుండా బుద్ధిలో మెదులుతూ ఉండాలి. మొదట తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. టీచర్ తర్వాత లభిస్తారు. మన తండ్రి అనంతమైన ఆత్మీక తండ్రి అని పిల్లలకు తెలుసు. సులభంగా స్మృతి కలిగించేందుకు బాబా అనేక యుక్తులు తెలిపిస్తున్నారు. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఈ స్మృతి ద్వారానే అర్ధకల్పపు వికర్మలన్నవి వినాశనమవుతాయి. పావనమయ్యేందుకు మీరు జన్మ జన్మాంతరాలు భక్తి, జపము, తపము మొదలైనవి చాలా చేశారు. మందిరాలకు వెళ్తారు, భక్తి చేస్తారు. పరంపర నుండి ఇలాగే చేస్తూ వచ్చామని భావిస్తారు. శాస్త్రాలు ఎప్పటి నుండి విన్నారు? పరంపర నుండి అని అంటారు. మనుషులకు ఏ మాత్రమూ తెలియదు. సత్యయుగంలో శాస్త్రాలు ఉండనే ఉండవు. పిల్లలైన మీరు ఆశ్చర్యపడాలి. తండ్రి తప్ప మరెవ్వరూ ఈ విషయాలు అర్థం చేయించలేరు. వీరు తండ్రే కాక టీచరు, సద్గురువు కూడా అయ్యారు. వీరు మన బాబా. వీరికి తల్లి కానీ తండ్రి కానీ ఎవ్వరూ లేరు. శివబాబా ఫలానా వారి సంతానమని ఎవ్వరూ అనలేరు. ఈ విషయాలన్నీ పదే పదే మీ బుద్ధిలో గుర్తు కావాలి. దీనినే మన్మనాభవ అని అంటారు. టీచర్ అయి చదివిస్తారు, కానీ స్వయం వీరు ఎవ్వరి నుండి చదువుకోలేదు. వీరిని ఎవ్వరూ చదివించలేదు. వారు నాలెడ్జ్ఫుల్, మానవ సృష్టికి బీజరూపులు, జ్ఞాన సాగరులు.
చైతన్యమైనందున అన్నీ వినిపిస్తారు. వారు చెప్తున్నారు, పిల్లలు, నేను ఎవరిలో అయితే ప్రవేశించానో అతని ద్వారా నేను మీకు ఆది నుండి ఇప్పటి వరకు అన్ని రహస్యాలు అర్థం చేయిస్తాను. చివరి సమయం గురించి తర్వాత తెలుపుతాను. అప్పుడు ఇది అంతిమ సమయమని మీరు కూడా అర్థం చేసుకుంటారు. కర్మాతీత స్థితికి కూడా నంబర్ వారుగా చేరుకుంటారు. మీరు అంతిమ సమయపు లక్షణాలను కూడా చూపిస్తారు. పాత సృష్టి వినాశనం అయ్యే తీరాలి. ఇది అనేక పర్యాయాలు చూశారు, మళ్ళీ చూస్తారు. కల్ప క్రితము ఏ విధంగా చదువుకున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా చదువుతారు. రాజ్యం తీసుకొని మళ్ళీ పోగొట్టుకున్నారు, ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నారు. తండ్రి మళ్ళీ చదివిస్తున్నారు. చదువు చాలా సులభం. మనం నిజంగా విశ్వానికి అధిపతులుగా ఉండేవారమని, బాబా మళ్ళీ వచ్చి ఆ జ్ఞానమంతా మనకిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. లోపల ఈ విధంగా చింతన నడుస్తూ ఉండాలని తండ్రి సలహా ఇస్తున్నారు. బాబా మనకు తండ్రియే కాక టీచర్ కూడా అయ్యారు. టీచర్ను ఎప్పుడైనా మర్చిపోతారా? టీచరు ద్వారా చదువును చదువుకుంటూ ఉంటారు. మాయ కొంతమంది పిల్లలను అజాగ్రత్త పరిచి పొరపాట్లు చేయిస్తుంది. ఒక్కసారిగా కనులలో దుమ్ము కొట్టినట్లు చేస్తుంది. చదువును కూడా వదిలేస్తారు. చదివించేవారు స్వయం భగవంతుడు. అటువంటి చదువునే వదిలేస్తారు. ముఖ్యమైనది చదువే. దానిని వదిలేసేది ఎవరు? బాబా పిల్లలే. పిల్లలకు ఆంతరికంలో ఎంత ఖుషి ఉండాలి. తండ్రి ప్రతి విషయాన్ని గురించిన జ్ఞానం ఇస్తారు. కల్పకల్పము ఇలాగే ఇస్తారు. కనీసం ఈ విధంగానైనా నన్ను స్మృతి చేయండని తండ్రి అంటున్నారు. కల్పకల్పము అర్థం చేసుకునేది మీరే, ధారణ చేసేది మీరే. వీరికి తండ్రి ఎవ్వరూ లేరు. స్వయం వారే అనంతమైన తండ్రి, అద్భుతమైన తండ్రి కదా. నాకెవరైనా తండ్రి ఉన్నారా? తెలపండి. శివబాబా ఎవరి బిడ్డ? ఈ చదువు కూడా అద్భుతమైనది. దీనిని ఈ సమయంలో తప్ప మరెప్పుడూ చదవలేరు. అది కూడా బ్రాహ్మణులైన మీరే చదువుతారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పావనంగా అయిపోతామని మీకు తెలుసు. పావనంగా అవ్వకుంటే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. గర్భ జైలులో చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. అక్కడ మళ్ళీ ట్రిబ్యునల్ కూర్చుంటుంది. అన్నీ సాక్షాత్కారం అవుతాయి. సాక్షాత్కారం చేయించకుండా శిక్ష వేయరు. ఈ శిక్ష నాకెందుకు లభించింది అని సంశయపడకుండా, వ్యాకుల పడకుండా సాక్షాత్కారం చేయిస్తారు. వీరు ఈ పాపం చేశారని, ఈ తప్పు చేశారని తండ్రికి తెలిసి ఉంటుంది. అప్పుడు అన్ని జన్మల పాపాలకు శిక్షలు లభిస్తున్నాయని అనుభవం అవుతుంది. అన్ని జన్మల గౌరవం పోయినట్లవుతుంది. అందువలన తండ్రి అంటున్నారు, మధురమైన పిల్లలు, మంచి రీతిగా పురుషార్థం చెయ్యాలి. 16 కళా సంపూర్ణులుగా అయ్యేందుకు స్మృతి చేసే శ్రమ చెయ్యాలి. ఎవ్వరికి దుఃఖం ఇవ్వడం లేదు కదా అని పరిశీలించుకోవాలి. మీరు సుఖదాత అయిన తండ్రి పిల్లలు కదా. చాలా మంచి పుష్పాలుగా తయారవ్వాలి. మీ వెంట వచ్చేది ఈ చదువు మాత్రమే. చదువు ద్వారానే మనుషులు వకీళ్ళు మొదలైన వారిగా అవుతారు. తండ్రి తెలిపే ఈ జ్ఞానము చాలా భిన్నమైనది, సత్యమైనది. ఇది గుప్తంగా ఉన్న పాండవ ప్రభుత్వము. మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఈ చదువు చాలా అద్భుతమైనది. ఆత్మయే వింటుంది. తండ్రి పదే పదే తెలిపిస్తున్నారు. చదువును ఎప్పుడూ వదలరాదు, కానీ మాయ విడిపిస్తుంది. తండ్రి అంటున్నారు, ఇలా చేయకండి, చదువు వదిలేయకండి. తండ్రి వద్దకు రిపోర్ట్లు వస్తాయి కదా, రిజిస్టర్ ద్వారా అంతా తెలిసిపోతుంది. మీరు ఎన్ని రోజులు హాజరు కాలేదో తెలుస్తుంది. చదువును వదిలేస్తే తండ్రిని కూడా మర్చిపోతారు. వాస్తవానికి ఇది మర్చిపోయే వస్తువు కానే కాదు. వారు అద్భుతమైన తండ్రి. టీచర్గా అయ్యి అర్థం కూడా చేయిస్తారు. ఇది ఒక నాటకం వలె ఉంది. నాటకం గురించి ఎవరికైనా వినిపిస్తే వెంటనే గుర్తుండిపోతుంది కదా, ఎప్పటికీ మర్చిపోరు. ఇప్పుడు
తన అనుభవాన్ని కూడా వినిపిస్తున్నారు. చిన్నతనంలోనే వైరాగ్య భావాలుండేవి. ఈ ప్రపంచంలో చాలా దుఃఖాలున్నాయని అనేవారు. ఇప్పుడు నా వద్ద 10,000 ఉంటే చాలు, 50 రూపాయలు వడ్డీ లభిస్తుంది, దానితో స్వతంత్రంగా ఉండవచ్చు, ఇల్లు వాకిలి నిర్వహించడం కష్టం అని అనుకునేవాడిని. అచ్చా, ఒకసారి సౌభాగ్య సుందరి సినిమా చూశాను. వైరాగ్యమంతా ఎగిరిపోయింది. పెళ్లి చేసుకోవాలని, ఇది చెయ్యాలి అది చెయ్యాలని ఆలోచనలు కలిగాయి. మాయ ఒకే ఒక చంపదెబ్బ వేసింది. దానితో కళాకాంతులన్నీ సమాప్తమైపోయాయి. కావున తండ్రి ఇప్పుడు అంటున్నారు, పిల్లలు, ఈ ప్రపంచమే నరకం, అందులో ఉండే ఈ నాటకాలు కూడా నరకమే. ఇది చూసినందున అందరి వృత్తులు చెడిపోతాయి. వార్తాపత్రికలు చదువుతారు, అందులో మంచి మంచి స్త్రీల చిత్రాలు చూస్తే భావన అటువైపు పరిగెడుతుంది. ఈమె చాలా అందంగా ఉంది అని బుద్ధిలోకి వస్తుంది కదా. వాస్తవానికి ఇటువంటి ఆలోచనలు కూడా నడవరాదు. బాబా అంటున్నారు, ఈ ప్రపంచమే సమాప్తమైపోనున్నది. అందువలన మీరు అన్నింటినీ మరచి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. అటువంటి చిత్రాలు మొదలైనవి ఎందుకు చూస్తారు? ఇటువంటి విషయాలు మీ భావాలను కిందకు తీసుకొస్తాయి. మీరు చూసేదంతా శ్మశానం పాలవుతుంది. ఈ కనులతో ఏవైతే చూస్తున్నారో వాటినేవి స్మృతి చేయకండి. వాటి నుండి మమకారంను తొలగించి వేయండి. ఈ శరీరాలన్నీ పాతవి, పనికిరానివి, అశుద్ధమైనవి. ఆత్మ శుద్ధంగా అవుతుంది, కానీ శరీరమేమో చీచీది కదా. అటువైపు గమనం ఎందుకు ఇవ్వాలి? ఒక్క తండ్రిని మాత్రమే చూడాలి అంటున్నారు బాబా. తండ్రి అంటున్నారు, మధురమైన పిల్లలు, గమ్యం చాలా ఉన్నతమైనది. విశ్వానికి అధికారులుగా అయ్యేందుకు ఇతరులెవ్వరూ ప్రయత్నం కూడా చేయలేరు. ఇతరుల బుద్ధిలోకి కూడా రాజాలదు. మాయ ప్రభావం తక్కువైనదేమీ కాదు. సైన్స్ వారి బుద్ధి ఎంతో తీవ్రంగా పనిచేస్తుంది. మీది సైలెన్స్. ముక్తి పొందుకోవాలని అందరూ కోరుకుంటారు, కానీ మీ లక్ష్యము జీవన్ముక్తిని పొందడం. ఇది కూడా తండ్రి అర్థం చేయించారు. ఏ గురువు కూడా ఇటువంటి జ్ఞానం ఇవ్వలేరు. మీరు గృహస్థంలో ఉంటూ రాజ్య పదవి పొందేందుకు పవిత్రులుగా అవ్వాలి. భక్తి మార్గంలో సమయం చాలా వృధా చేశారు. ఎంత తప్పు చేశామో ఇప్పుడు మీకు అర్థమైంది. తప్పులు చేస్తూ చేస్తూ తెలివిహీనులై పూర్తి రాతి బుద్ధి గలవారిగా అయిపోయారు. ఇది చాలా అద్భుతమైన జ్ఞానమని, దీని ద్వారా మనము ఎలా ఉండేవారము, ఎలా తయారవుతామో, రాతి బుద్ధి నుండి పారసబుద్ధిగా తయారవుతామని మీ లోపల అనిపిస్తుంది. అలా వస్తే మన బాబా అనంతమైన బాబా అని సంతోషపు పాదరస మీటరు పైకి పెరిగిపోతుంది. వారికి తండ్రి అంటూ ఎవ్వరూ లేరు. వారు టీచర్, కానీ వారికి టీచరు ఎవ్వరూ లేరు. ఎక్కడ నుండి నేర్చుకున్నారు అని అడుగుతారు. ఆశ్చర్యపడతారు కదా. ఎవరైనా గురువు నుండి నేర్చుకున్నారని చాలామంది భావిస్తారు. అయితే గురువుకు ఇంకా వేరే శిష్యులు కూడా ఉంటారు కదా. కేవలం ఒకే శిష్యుడు ఉంటాడా? గురువులకు శిష్యులు అనేక మంది ఉంటారు. అగాఖాన్కు ఎంతమంది శిష్యులున్నారో చూడండి. గురువులంటే శిష్యులకు ఆంతరికంలో చాలా గౌరవం ఉంటుంది. గురువులను వజ్రాలతో తులాభారం చేస్తారు. మీరు ఇటువంటి సద్గురువును దేనితో తూస్తారు? వీరు అనంతమైన సద్గురువు. వీరి బరువు ఎంత? ఒక్క వజ్రమంత కూడా ఉండదు. ఇలాంటి విషయాలు పిల్లలైన మీరు ఆలోచిస్తూ ఉండాలి. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఓ ఈశ్వర అని అందరూ అంటూ ఉంటారు, కానీ వారు మన తండ్రి, టీచర్, గురువు కూడా అని ఎవ్వరూ భావించరు. ఇతనేమో సాధారణ రీతిగా కూర్చొని ఉంటారు. అందరి ముఖాలను చూసేందుకు గద్దెపై కూర్చుంటాడు. గౌరవం కొరకు కాదు. పిల్లలంటే ప్రేమ ఉంటుంది కదా. సహాయపడే ఈ పిల్లలు లేకుండా స్థాపన చేయలేరు. ఎక్కువ సహాయపడే పిల్లలను తప్పకుండా ఎక్కువగా ప్రేమిస్తారు. ఎక్కువగా సంపాదించే పుత్రుడు మంచివాడైతే తప్పకుండా ఉన్నత పదవి తీసుకుంటాడు.
అతడి పైకే ప్రేమ ప్రవహిస్తుంది. పిల్లలను చూస్తూ చూస్తూ బాబా హర్షితమవుతారు. ఆత్మ చాలా సంతోషిస్తుంది. కల్పకల్పము పిల్లలను చూసి సంతోషిస్తాను. కల్పకల్పము పిల్లలే సహాయకారులుగా అవుతారు. చాలా ప్రియమనిపిస్తారు. కల్పకల్పాంతరాలకు ప్రేమ జోడింపబడుతుంది. ఎక్కడ కూర్చొని ఉన్నా, ఏం చేస్తున్నా బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. వీరు అనంతమైన తండ్రి. వీరికి తండ్రి ఎవ్వరూ లేరు. వీరికి టీచర్ కూడా ఎవ్వరూ లేరు. సర్వస్వము వారి ఒక్కరే. అందరూ వారినే స్మృతి చేస్తారు. సత్యయుగంలో ఎవ్వరూ వారిని స్మృతి చేయరు. 21 జన్మలకు మీ నావ తీరానికి చేరుకుంటుంది. మీకు ఎంత సంతోషం ఉండాలి. ఆ సంతోషం ఉంటే రోజంతా తండ్రి సేవ చేస్తారు. ఇటువంటి తండ్రి పరిచయంనివ్వండి అంటున్నారు బాబా. తండ్రి నుండి ఈ లక్ష్మీ నారాయణులు వారసత్వం లభిస్తుంది. తండ్రి మనకు రాజయోగం నేర్పిస్తారు. అందరినీ వెంట కూడా తీసుకెళ్తారు. పూర్తి చక్రం అంతా బుద్ధిలో ఉంది. ఇటువంటి చక్రమును ఎవ్వరూ తయారు చేయలేరు. దీని అర్థం ఎవ్వరికీ తెలియనే తెలియదు. బాబా మన అనంతమైన బాబాయే కాక అనంతమైన రాజ్యం కూడా ఇచ్చి వెంట కూడా తీసుకెళ్తారని మీరిప్పుడే తెలుసుకున్నారు. ఈ విధంగా మీరు అర్థం చేయిస్తే తర్వాత ఎవ్వరూ సర్వవ్యాపి అని అనలేరు. ఆ తండ్రి తండ్రే కాక శిక్షకుడు కూడా అయ్యారు. కావున సర్వవ్యాపి ఎలా అవుతారు? అనంతమైన తండ్రి ఒక్కరే జ్ఞాన సాగరులు. సంపూర్ణ సృష్టి ఆది మధ్యాంతాలు సంపూర్ణంగా తెలిసినవారు. తండ్రి పిల్లలకు తెలుపుతున్నారు, చదువును మర్చిపోకండి. ఇది చాలా గొప్ప చదువు. బాబా పరమపిత, పరమ శిక్షకుడు, పరమ గురువు కూడా అయ్యారు. ఈ గురువులందరినీ కూడా వారు తీసుకెళ్తారు. ఇటువంటి అద్భుతమైన విషయాలను వినిపించాలి. ఇది అనంతమైన నాటకం అని కూడా చెప్పండి. ప్రతి ఒక్క నటునికి తన పాత్ర లభించి ఉంది. అనంతమైన తండ్రి ద్వారా మనమే అనంతమైన సార్వభౌమత్వం తీసుకుంటాం. మనమే యజమానులుగా ఉండేవారం. ఒకప్పుడు వైకుంఠం ఉండేది, ఇప్పుడు లేదు. మళ్ళీ తప్పకుండా వస్తుంది. కృష్ణుడు నూతన ప్రపంచానికి అధికారిగా ఉండేవాడు. ఇప్పుడు పాత ప్రపంచం అయిపోయింది. మళ్ళీ నూతన ప్రపంచానికి అధికారిగా అవుతాడు. చిత్రాలలో కూడా స్పష్టంగా ఉంది. ఇప్పుడు మన కాలు నరకం వైపు, ముఖం స్వర్గం వైపు ఉంది. ఇదే గుర్తుంటుంది. ఇవన్నీ మీకు తెలుసు. ఈ విధంగా స్మృతి చేస్తూ చేస్తూ అంతిమతి సోగతి అయిపోతారు. ఇవి ఎంత మంచి మంచి విషయాలు. వీటిని స్మృతి చేస్తూ ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ కనులకు ఏదైతే కనిపిస్తుందో దానిపై మమకారాన్ని పూర్తిగా తొలగించి వేయాలి. ఒక్క తండ్రినే చూడాలి. వృత్తిని శుద్ధంగా చేసుకునేందుకు ఈ చీచీ శరీరాల వైపు కొద్దిగా కూడా ధ్యాస వెళ్ళరాదు. 2, తండ్రి వినిపించే అతీతమైన సత్యమైన జ్ఞానాన్ని బాగా చదవాలి, చదివించాలి. చదువును ఎప్పుడూ మిస్ చేయరాదు. వరదానము. శాంతి యొక్క శక్తి ప్రయోగము ద్వారా ప్రతి కార్యంలో సహజ సఫలతను ప్రాప్తి చేసుకునే ప్రయోగి ఆత్మా భవ. వివరణ. ఇప్పుడు సమయం యొక్క పరివర్తన అనుసారము శాంతి శక్తి యొక్క సాధనాన్ని ప్రయోగంలోకి తీసుకొచ్చి ప్రయోగి ఆత్మలుగా అవ్వండి. ఎలాగైతే వాచ ద్వారా ఆత్మలలో స్నేహ భావనను, సహయోగ భావనను ఉత్పన్నం చేస్తారో అలా శుభ భావన, స్నేహ భావనల స్థితిలో స్థితమై వారిలో శ్రేష్ఠ భావనలను ఉత్పన్నం చేయండి. ఎలాగైతే ఒక దీపము మరో దీపాన్ని వెలిగిస్తుందో
అలా మీ శక్తిశాలి శుభ భావన ఇతరులలో సర్వశ్రేష్టమైన భావనను ఉత్పన్నం చేస్తుంది. ఈ శక్తి ద్వారా స్థూల కార్యంలో కూడా చాలా సులభంగా సఫలతను ప్రాప్తి చేసుకోగలరు. కేవలం ప్రయోగం చేసి చూడండి. స్లోగన్: అందరికీ ప్రియంగా అవ్వాలంటే వికసించిన గులాబీ పుష్పంగా అవ్వండి, వాడిపోకండి. అచ్చా. ఓం శాంతి.